గ్రైండర్ యంత్రాన్ని ఉపయోగించడం. గ్రైండర్ యంత్రాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. గ్రైండర్ యంత్రాన్ని ఉపయోగించే మార్గాలు మరియు భద్రతా చర్యల గురించి ఈరోజు మేము మీకు చెప్తాము. మేము కాంక్రీట్ ఉపరితల గ్రౌండింగ్ కోసం ఈ గ్రౌండింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తాము. ఇది దాని గ్రౌండింగ్ బ్లేడ్, ఇది దాని హ్యాండిల్ మరియు దాని స్విచ్ ఇక్కడ ఇవ్వబడింది. మనం గ్రైండింగ్ చేయడం ప్రారంభించినప్పుడల్లా మనం గ్రైండ్ చేయాల్సిన ఉపరితలంపై గట్టి పట్టుతో స్విచ్ బటన్ను నొక్కడం ద్వారా ఈ పద్ధతిలో చేయండి. గ్రైండర్ యంత్రం అనేది డిస్క్ను తిప్పడం ద్వారా వివిధ పనులలో ఉపయోగించే పరికరం. ఇది సాడస్ట్, కలప లేదా గట్టి వస్తువులను కత్తిరించడానికి మరియు ఆకృతి చేయడానికి ఉపయోగిస్తారు. గ్రైండర్ యంత్రం యొక్క శక్తి మూలాన్ని తనిఖీ చేయండి. సాకెట్లు మరియు త్రాడులను తనిఖీ చేయండి మరియు సురక్షితమైన విద్యుత్ సరఫరాను ఉపయోగించండి. మీ పని రకం మరియు వస్తువు రకం ప్రకారం సరైన భ్రమణాన్ని ఎంచుకోండి. బ్లేడ్ పదునుగా ఉండేలా చూసుకోండి. గ్రైండర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా చర్యలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. డస్ట్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. గ్రైండర్ యంత్రాన్ని స్థానంలో ఉంచండి మరియు దానిని ఉపయోగించండి. వాటిని పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉపయోగించండి. పనిని పూర్తి చేసిన తర్వాత సకాలంలో గ్రైండర్ యంత్రాన్ని ఆపివేసి సాకెట్ నుండి డిస్కనెక్ట్ చేయండి. కాబట్టి మా గ్రైండర్ యంత్రాన్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? మొదట, యంత్రం యొక్క శక్తి మూలాన్ని తనిఖీ చేయండి. వస్తువు రకం ప్రకారం సరైన భ్రమణాన్ని ఎంచుకోండి. బ్లేడ్ పదునుగా ఉండాలి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. డస్ట్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రం. ఏదైనా కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం కోసం కాంక్రీటు ఎయిర్ పాకెట్స్ లేకుండా సమానంగా కూర్చోవడం అవసరం. అది మీ పైకప్పు లేదా మరెక్కడైనా ఉపయోగించిన స్లాబ్ కావచ్చు. సాంప్రదాయకంగా మా కార్మికులు కాంక్రీట్ను ఫ్రేమ్ మూలలోకి నెట్టడానికి టీఎంటీ బార్లతో కుట్టారు. ఈ పద్ధతి పాతది మరియు లోపాలు ఉన్నాయి. కాంక్రీటు కుట్లు గాలిని పూర్తిగా తొలగించదు. కాంక్రీటు పంచ్ చేయబడిన చోట కూర్చోవడం దీనికి కారణం. కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. మీరు స్లాబ్ కాంక్రీటు చేస్తున్నారు, సరియైనదా? ఇది తప్పుడు మార్గం. అంత శక్తితో చేయకూడదు. ఈ పద్ధతిలో కాంక్రీట్ స్లాబ్ సరిగ్గా సరిపోదు. అటువంటి పని చేయడానికి ఈ కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని ఉపయోగించాలి. కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రం యొక్క పైపును కాంక్రీటులో ఉంచేటప్పుడు యంత్రాన్ని సరిగ్గా పట్టుకోండి మరియు స్విచ్ బటన్ను పట్టుకోండి మరియు కాంక్రీటులో ప్రతి చోట యంత్రాన్ని కంపించండి. అన్నింటిలో మొదటిది, రీబార్లో కాంక్రీటును పోసి కాంక్రీట్ వైబ్రేటర్ మెషీన్ను సరిగ్గా పట్టుకోండి. దాని హ్యాండిల్ను సరిగ్గా బిగించి ఆపై కాంక్రీట్ వైబ్రేటర్ మెషీన్ను రీబార్ చుట్టూ నెమ్మదిగా కదిలించండి. తద్వారా కాంక్రీటు సరైన లోతులో అమర్చబడుతుంది మరియు కాంక్రీటు లోపల నుండి గాలి పూర్తిగా బయటకు వస్తుంది. సరిగ్గా ఉపయోగించినప్పుడు కాంక్రీట్ వైబ్రేటర్ మెషిన్ కాంక్రీటు మరియు రీబార్ మధ్య ఉండే గాలి బుడగను సృష్టిస్తుంది. కాంక్రీటును సరైన డెప్త్కు సెట్ చేయడానికి గట్టి సమయ ఫ్రేమ్ను ఉంచండి. తద్వారా మీరు పనిని సమయానికి పూర్తి చేస్తారని నిర్ధారించుకోవచ్చు. బీమ్, గోడ, పైకప్పు లేదా పిల్లర్పై ఎక్కడ కాంక్రీట్ పోస్తున్నప్పటికీ కాంక్రీట్ వైబ్రేటర్ మెషీన్ను ఉపయోగించాలి. కాబట్టి మా కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? మొదట రీబార్పై కాంక్రీటు పోయాలి. అప్పుడు కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని ప్రారంభించండి. హ్యాండిల్ను గట్టిగా పట్టుకుని కాంక్రీటుపై లోపలికి జారండి. ఈ పనిని నిర్దిష్ట సమయం వరకు చేయండి.
కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. అన్నింటిలో మొదటిది, కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని సురక్షితమైన స్థలంలో ఉంచండి. పొడిగింపు త్రాడు ఉపయోగించండి. యంత్రాన్ని సరైన పట్టుతో పట్టుకోండి. సుత్తి మరియు ఉలి వాడకం. సుత్తి మరియు ఉలిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. ఈ రోజు మనం సుత్తి మరియు ఉలిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మరియు భద్రతా చర్యల గురించి మీకు చెప్తాము. లేదు, ఈ పద్ధతి తప్పు. ఈ పద్ధతిలో మీరు గాయపడవచ్చు. ఈ ఉలిని తీసుకోండి. దానిపై సేఫ్టీ గార్డును అమర్చారు. మీ సుత్తి జారితే మీరు గాయపడరు. ఇది సరైన సాధనం, దీన్ని ఉపయోగించండి. సుత్తి అనేది ఉలితో పాటు ఉపయోగించే భారీ సాధనం. ఇది పదార్థాన్ని చెక్కడం, ఆకృతి చేయడం మరియు విచ్ఛిన్నం చేయడం కోసం ఉపయోగించబడుతుంది. సుత్తి మరియు ఉలిని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. డస్ట్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. వస్తువు యొక్క స్థితిని అంచనా వేయండి మరియు సైట్ స్థిరంగా మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి. సుత్తి మరియు ఉలిని జాగ్రత్తగా ఉపయోగించండి. వస్తువుపై ఉలి ఉంచండి మరియు దానిని సుత్తితో కొట్టండి. పని చేస్తున్నప్పుడు చెక్కతో చేసిన సుత్తి యొక్క హ్యాండిల్ను పట్టుకోండి. పని పూర్తయిన తర్వాత సుత్తి మరియు ఉలిని సురక్షితమైన స్థలంలో ఉంచండి. కాబట్టి మన సుత్తి మరియు ఉలిని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? భద్రతా చర్యలను అనుసరించండి. స్థలం స్థిరంగా మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి. వస్తువుపై ఉలి ఉంచండి మరియు దానిని సుత్తితో కొట్టండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. పని చేస్తున్నప్పుడు హ్యాండిల్ ద్వారా సుత్తిని పట్టుకోండి. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా మన శిక్షణను పరీక్షించుకుందాం. గ్రైండర్ యంత్రాన్ని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఏ. నిర్మాణాన్ని తిప్పడం ద్వారా కత్తిరించడం మరియు ఆకృతి చేయడం. బి. ఉడికించాలి. సి. డ్రాయింగ్ చేయడానికి. కాంక్రీట్ వైబ్రేటర్ యంత్రాన్ని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఏ. కాంక్రీటును తవ్వడానికి. బి. కాంక్రీటును అమర్చడానికి. సి. కాంక్రీటును నాశనం చేయడానికి. సుత్తి మరియు ఉలి ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఏ. ఉలి ద్వారా చెక్కడం మరియు ఆకృతి చేయడం. బి. ఉడికించడం. సి. పెయింట్ చేయడం. సుత్తి మరియు ఉలిని ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలి? ఏ. అవును. బి. లేదు.